హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. అయితే మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇది రెండో రోజు వీడియో. ఇంకా నాకైతే పెద్దగా సామాన్ అయితే లేదబ్బా, ఉన్నాయే కొంచెం. నా పెళ్ళప్పుడు కూడా అంత బాగా ఏం పెట్టలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఎట్లాగో లేరు కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళైతే నాకు సామాన్ పెట్టిర్రు. ఇంకా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు పెట్టిర్రు. ఇంకా చిన్న చిన్నవి కొన్ని అయితే నేను పెళ్ళైన తర్వాత కొనుక్కున్నా. ఇంకా మా అమ్మ మా బాపు కనుక ఉన్నట్లయితే ఉంటే ఇంత తొందరగా అయితే పెళ్లి చేసుకునేదాన్ని కాదు నేను. అంటే వాళ్ళు చదివిపించేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు ఏదో బాగుండి మమ్మల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించరని అంటే అట్లాని కాదు, మేము గవర్నమెంట్ స్కూల్కే పోయేది. నేను మా చెల్ల కానీ ఇంకా ఇద్దరం కలిసి గవర్నమెంట్ స్కూల్కి అయితే పోయేది. కానీ చదువు అంటే మాకు బాగా ఇష్టం, నాకు కానీ మా చెల్లకు కానీ నాకంటే మా చెల్ల కొంచెం ఏం చెప్పిన టీచర్స్ కానీ ఇంకా క్లాస్లో ఫ్రెండ్స్ కానీ సబ్జెక్టులు ఏమైనా సరే కొంచెం ముందుగా అర్థం చేసుకొని మంచిగా చదివేది. దానికంటే నేను కొంచెం తక్కువ. కానీ ఇద్దరం చదువు పట్ల అయితే ఇంట్రెస్ట్గా ఉండేటోళ్ళం. మేము అంతా మంచిగా ఉందనుకున్న టైంలో మా అమ్మకైతే హెల్త్ బాగాలేకుండే. అంత లేకపోయేసరికి నేను చదువు అయితే బంద్ చేసిన. నేను బంద్ చేసినాక మా చెల్లెనైతే నువ్వు చదువుకుంది, కానీ 10th అయిపోయిన తర్వాత తనకు ఇంటర్లో సీట్ వచ్చిన తర్వాత తను హాస్టల్కి పోయినాక అక్కడ వాతావరణం పడలేదో మరి దేనికో తెలియదు, కానీ తనైతే అస్సలు అక్కడ ఉండలేకపోయింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఇంటికాడ చేను పనికి అటు ఇటు పోయేది. ఇప్పుడైతే తనకు కూడా పెళ్ళయింది, దానికి కూడా 2 పిల్లలు. ఇంకా నేను 6th వరకే చదువుకున్నా. 7th కంప్లీట్ కాదు, 7th మధ్యలోనే మా అమ్మకైతే హెల్త్ బాగాలేదు. ఇంకా అప్పుడే బంద్ చేసిన అన్నట్టు నేను. ఇంకా పెద్దగా అయితే చదువుకునేలేదు, కానీ చదువు అంటే ఇష్టం ఉండే. ఇంకా మన రాతలు ఎంతవరకు రాసి పెట్టుంటే అంతవరకే అవుతుంది కదా, ఇంకా అంతే అనుకునేదాన్ని. ఇంకా మా అమ్మ మా బాపు కూడా మాకు అంతవరకే బాగున్నారు కావచ్చు అనుకో. నాకు మా చెల్లకు నేను ఒకరికొకరం బాధ అయినా సంతోషమైనా పంచుకుంటాం, ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటాం. ఇంకా మేము ఒకరికొకరం ఫ్రెండ్స్ లాగా అన్నీ షేర్ చేసుకుంటాం, మంచి చెడు అంతా. నిజానికి ఏదేమైనప్పటికీ ఒక ఆడపిల్ల జీవితంలో తల్లిదండ్రులు లేని లోటు ఎప్పటికీ అది తీరనిదే. ఆ లోటు ఎవరు తీర్చలేనిది కూడా. అయితే ఇంకా నా పెళ్ళప్పుడు మా చిన్నమ్మ వాళ్ళే కన్యాదానం చేసిర్రు అన్నమాట. ఇంకా వాళ్ళే బోళ్ళు కూడా తీసుకొచ్చిర్రు. ఇంకా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళైతే తీసుకొచ్చిర్రు. పెళ్ళి అయిపోయిన తర్వాత డెలివరీ అప్పుడు అన్నీ మా అమ్మమ్మే చూసుకునేది. అందుకే నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అంటే అమ్మమ్మ చూసుకున్నందుకు ఇష్టమని కాదు, మా అమ్మమ్మకు చాలా ఓపిక. దానికి ఉన్నంత ఓపిక అయితే నిజంగా నాకైతే ఉండదు. ఎంత ఓపిక, దాని ఓపికకు చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది, అంత ఓపిక. ఇప్పటికి కూడా అంత వయసు ఉన్నా కూడా మేము ఇంటికి పోతే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఏమన్నా పని చెప్తే ఇది చెయ్యను నాకు చేతనైతే లేదని అస్సలు అనదు. దానికి చేత కాకపోయినా చేస్తానంటది. దాని ఓపికకే మొక్కాలి అసలు. నిజంగా తల్లిదండ్రులు లేని మాకు మా అమ్మమ్మ అయితే చాలాసార్లు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా మాకు తోడుగుండి మాకు మంచి చెడ్డకు ధైర్యం చెప్తూ నాకు మా చెల్లకు మాకు చాలాసార్లు సపోర్ట్ చేసేది. తల్లి ఉండి మనకు మంచి చెడ్డలు ఎట్లా చెప్తుందో ఆ స్థానంలో ఉండి మా అమ్మమ్మ మాకైతే అన్నీ చెప్పేది. అమ్మమ్మ దగ్గర నుంచి ఇంత ప్రేమ సపోర్టు ఉన్నా కూడా కొన్నిసార్లు నేను మా చెల్లె కొంచెం ఎంత లేదన్నా తల్లిదండ్రులు లేని లోటు అంటూ మాకు అనిపించేది అప్పుడప్పుడు. ఎందుకో కానీ మా అమ్మమ్మ గురించి చెప్పాలనిపించింది, ఎందుకో ఏమో తెలియదు, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అన్నమాట. అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇది 2వ రోజు వీడియో. ఇంకా సామాన్ అయితే ఏం చదరలేదు అప్పటికి. కానీ ఆ 2 రోజుల ఇంటికి వచ్చినాక 2 రోజుల తర్వాత మాకు మా అక్క వాళ్ళ చెల్లె బిడ్డ ముక్కు చెవులు కుట్టియడం అని ఇంకా ఫంక్షన్కి రమ్మని చెప్పి ఫోన్ అయితే వచ్చుండే. ఇంకా అందుకని ఇంకా ఎక్కడ సామాన్ అక్కడనే ఉండే, సదరలేదు పెద్దగా. ఒక కిచెన్ వరకే నేను ఆ బౌళ్ళు స్టీల్ డబ్బాలన్నీ కడిగేసి పెట్టుకున్నా. ఇంకా పాతింటి కాడ కాల్ చేసే ముందే అక్కడ ఇల్లు దులపలేదని చెప్పి ఇంకా వీడియోలో మీతో షేర్ చేసుకున్నా కదా, ఇంకా ఇల్లు దులిపి డబ్బాలు అయితే కడుక్కోవాలని చెప్పి ఇంకా సామాన్ అయితే మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత స్టీల్ డబ్బాలు ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదా పప్పులు ఇట్లా పోసుకునేటివి, అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే కడిగినన్నమాట. కడిగి మంచిగా తుడిచేసుకొని ఇంకా సెల్ఫ్లలో అయితే పెట్టేసుకున్నా. తర్వాత ఇంకా అదే రోజు సాయంత్రం పూట బట్టలన్నీ మడత పెడుతున్నా. మస్తు బట్టలు ఉండే, ఇంకా అవన్నీ కుప్పలు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇక అవన్నీ ఎత్తుక్కుంటా ఇంకా ఎవరి వాళ్ళకే మడత పెడదామని ఇంకా అవన్నీ ఎత్తుక్కుంటా అయితే మడత పెడుతున్నా. ఇంకా ఇవి ఇంతగానం మడత పెట్టి ఏం లాభం, మా వాళ్ళు ఒక డ్రెస్ ఇవ్వమంటే 4 డ్రెస్సులు కింద పడేస్తారు. ఇంకా ఆ బోళ్ళు కూడా అంతే, వాళ్ళు ఒక గిన్నె తీసుకొని వేసుకోమంటే 4 గిన్నెలు చదిరి పక్కకు పెడతారు. ఇవి ఇంత చదిరినా నేను ఇవి ఒక 2 రోజులు 3 రోజుల మురిపం లాగా అట్లుంటాయి అంతే. మళ్ళీ ఎప్పటికత్తే అన్నట్టు ఎక్కడ పడేసి ఉంటాయి. నాకైతే ఎష్టకత్త దెబ్బ తీయలేక పెట్టలేక మడత పెట్టలేక అక్కడ ఆ బోళ్ళు అంతే, ఇక్కడ ఈ బట్టలు అంతే. ఎన్నిసార్లు మడత పెడతానో ఎన్నిసార్లు చదువుతానో లెక్కే లేదు అసలు. ఇంకా ఒక్కో రూమ్ ఉడవడానికి
10 సార్లు వంగిలేస్తా. ఒక్కొక్కసారి చెప్పకుండానే అన్ని పనులు చేస్తారు. అంటే నేను ఇల్లు ఉడుతా అంటే ఇంకా మమ్మీ ఇల్లు ఉడుతుంది కదా అని చెప్పి కింద పడేసిన వస్తువులు తీయడం చెప్పకుండానే చేస్తారు. ఒక్కొక్కసారి చెప్పినా చెయ్యరు. ఇంకా నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు నాకు పనిలో సాయం చేయకుండా కూడా మంచిదే కానీ పని అయితే ఎక్కువ పెట్టద్దురా నాయనా అనిపిస్తుంది. కానీ పిల్లలాయే ఇనరాయే, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, నాకు పెట్టే పని పెడుతూనే ఉంటారు. కొన్నిసార్లు కోపం వచ్చి కూడా బట్టలు మడత పెట్టకుండా పిండినట్టే ఇంకా కుర్చీలను అయితే అట్లనే పడేస్తా కుప్ప. ఇంకా అట్లా వేసినప్పుడే మా ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, చుట్టాలు కానీ ఇంకా ఫ్రెండ్ కానీ ఇంకెవరో ఒకరు వస్తారు. ఏంది బట్టలు మడత పెట్టవా అని ఇంకా నా ఫ్రెండ్ ఇట్లా అయినా ఉంటే ఇంకా డైరెక్ట్ ఫేస్ మీదనే అనేస్తారు. ఇంకా చుట్టాలు వచ్చేది ఉంటే ఇంకా వాళ్ళైతే ఏమనలేక నా ముఖం అటు ఆ బట్టల ముఖం నా ముఖం చూసుకుంటూ ఉంటారు, ఇంకా మాట్లాడతారు. మడత పెడతా కానీ కొన్నిసార్లు ఇంకా కోపం వచ్చి ఎష్టకొచ్చినట్టు అయ్యి అట్లా పెడితే ఇంకా అట్లా వస్తారు అన్నట్టు సడన్గా. ఇంకా అలాంటప్పుడే నాకు అనిపిస్తుంది, అబ్బా కొంచెం ఓపిక వేసుకొని మడత పెట్టుకుని అయిపోయి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనిపిస్తుంది చుట్టాలు. అయితే ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు సామాన్ షిఫ్ట్ చేయడానికి ట్రాక్టర్ అయితే మాట్లాడి ఉండే మా ఆయన. ఆ ట్రాక్టర్ ఏమో పొద్దంతా మట్టి జరగొట్టిందంట. ఇంకా పొద్దంతా మట్టి జరగొట్టి ఇంకా సాయంత్రం పూట అయితే మాకు సామాను షిఫ్ట్ చేయడానికి తీసుకొని వచ్చారు. ఇంకా ట్రాక్టర్లు అయితే మొత్తం మట్టి దుమ్ము ఉండే, ఇంకా మట్టి జరగొట్టిన ట్రాక్టర్ కదా. ఇంకా నేను అప్పటికైనా కూడా ట్రాక్టర్లో మొత్తం ఊడ్చిన దుమ్మంతా ఊడ్చినా కూడా ఇంకా ధూళిలాగా ఉంటుంది కదా, ఇంకా అదైతే ఉండే. ఇంకా నేను డైలీ వేసుకునే బట్టలు అయితే కొన్ని మూట కట్టినట్టు చీరల లుంగిలు అయితే మూట కట్టి ఆ ట్రాక్టర్లో వేసిన ఊడ్చినాక ఇంకా అయినా కూడా ఊడిపోయి కొంచెం బట్టలకైతే దుమ్ము అంతా అంటుకొని కొన్నిటికైతే ఏర్పడి ఉండే. ఇంకా నాకైతే మంచిగా అనిపించక కొన్ని అంటుకున్న బట్టలు ఇంకా మూటలో ఉన్న బట్టలు అయితే నేను తీసి ఇంకా పక్కకు పెట్టిన. ఇంకా అవి కూడా ఇంక పిండేటివి ఉండే, అవి అయితే పిండిన తర్వాత మడత పెడదాం కానీ ప్రస్తుతానికి ఇవి మంచిగా ఉన్నాయి అయితే మడత పెడదామని మడత పెడతా ఉన్నా. అయితే ఇక్కడ చూస్తున్న గ్రీన్ కలర్ డ్రెస్ నేను ఎప్పుడో కుట్టి పెట్టింది, ఇప్పుడు సామాను సర్దుకొని రంగా అది అయితే డ్రెస్ బయట పడింది. ఇంకా మా అక్క వాళ్ళ మనవరాలకి అయితే వస్తుంది, ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా తీసుకొని పోవాలి. ఇంకా క్లాత్లు కూడా ఉన్నాయి కుట్టేటివి, మా పెద్ద పొట్టికి గుట్టంగా మిగిలింది, ఇంకా అదైతే కుట్టాలి. ఇంకా 2-3 చిన్నవి ఉన్నాయి కుట్టుకొని పోవాలి. చాలా రోజులు అవుతుంది ఇంకా మిషన్ కూడా ఎక్కక. ఇంకా మాకైతే బోళ్ళ కంటే బట్టలే ఎక్కువనే అబ్బా. ఇంకా బోళ్ళు అయితే ఎట్లాగో బాగలేవు కాబట్టి ఇంకా సెల్ఫ్లలో కడిగేసి పెట్టిన. ఇంకా అమ్మమ్మ గుర్తుకొచ్చింది ఎందుకు, అమ్మమ్మ గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించి ముందే చెప్పిన. ప్రస్తుతానికి ఉన్నాయి మడత పెట్టి ఇంకా పిండిని అయితే తర్వాత చూసుకుంటా. ఇంకా ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.